సంతోషం ఉంది నాకు. మన దినాన మధ్యాహ్న ప్రెస్ క్లబ్ ఒకటి క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ సెంటర్ పెడుతున్నాం అన్నప్పుడు, ఎందుకంటే చాలాసార్లు ప్రెస్ క్లబ్లో వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో మనం మాట్లాడింది ఒకటైతే అక్కడ పేపర్ల తర్వాత వచ్చేది లోకల్ ఏరియాలో, ఆ లోకల్ ఏరియాలో చిన్నగా ఏదో అట్లా వచ్చి వెళ్ళేది, అది ఎక్కడో మూలకొక దగ్గర ఉండేది. దాన్ని మనం ఫోటోలు తీసుకొని, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు, అందరికి ఎస్ఎంఎస్ పంపించే వాళ్ళం. సో ఆ ఎస్ఎంఎస్లతో వచ్చిన మ్యాటర్ను మళ్ళీ ఎస్ఎంఎస్ చేసి పంపించటం, లేదంటే పలానా పేపర్ పలానా ఏరియాలో ఉన్నది, ఆ ఎడిషన్లో వచ్చింది అని అంటే అందరు మళ్ళీ అది చూడాలని అంటే సాధ్యపడేది కాదు. కొందరికి సాధ్యమయ్యేది, కొందరికి సాధ్యపడేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫోటో తీసి దాన్ని పెడితే ఎన్ని పేపర్లలో వచ్చినాయి అందరు చూస్తున్నారు. కానీ నిజంగా అది మనం అంత మట్టుకే చూసుకొని అక్కడికే తృప్తి చెందుతున్నాం. బయటికి ఎంత మట్టుకు అది పోతుంది అని అంటే అది వెళ్ళటం లేదు. ఇప్పుడు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉన్నది ఏంటంటే అది బయటికి వెళ్తుంది అని. ఎందుకంటే మత్తయ్యను ఒకటి ఆలోచన చేసి పెట్టినాడు అని అంటే అది మీడియా పరంగా దానికి తిరుగుండదు. అది ఎందుకనంటే ఇజ్రాయేల్ కదా బాంబు వేసిందంటే అది ఖచ్చితంగా అడవి పేలాల్సిందే. సో అదే టైపు మత్తయ్య అన్న ఒక గురి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రవన్నకు ఆయన దత్తపుత్రుడు, ఆయన తయారు చేసిన ప్రవన్న ఎట్లా తయారు చేసిందంటే అప్పటి నుంచి ఇప్పటి మట్టుకు కూడా ఆయన పెట్టిన గురి ఏది ఫెయిల్ కాలేదు. అన్లెస్ అని అంటే ఎవరన్నా అడ్డం పడితే, అంటే అడ్డం పడటం మీన్స్ రిక్వెస్ట్ చేసి వద్దు ఇది ఇక్కడ ఆగు అన్నప్పుడు దానికి పూర్తిగా ఆయన మద్దతు ఆ టైంలో ఇస్తూ దాన్ని విరమించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒకరి మాటను గౌరవించేటటువంటి తత్వం కూడా ఆయన దగ్గర ఉన్నది. కనుక మనం అందరం కూడా నా యొక్క మనవి ఏంటంటే ఏదో ఈరోజు వచ్చినాం, ఇక్కడ కలిసినాం, అవి తిన్నాం, తాగినాం, ఇక్కడ నుంచి సపోర్ట్ కొట్టి వెళ్ళిపోవటం కాకుండా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో వాటన్నిటి విషయంలో మరి ఇక్కడ తీసుకొని రావటం, దాని విషయంలో ఎట్లెట్లా మనం ఇంకా ముందుకు వెళ్ళాలా. అంతేకాకుండా ఇక్కడ ఇంకా రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ కొరకు కూడా మన వంతుగా మనం సహకారం అనేది ఇక్కడ మనం చేయాలా. చేసినప్పుడు ఇది ముందుకు పోతుంది. అప్పుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఒకే ఒక సంస్థ చాలా బాగా పనిచేసేది. అందులో మరి అప్పుడు అన్నగారు దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా వారి పత్రిక ద్వారా చాలా ప్రదేశాలకు చాలా మందికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళే దానికి అన్నగారు చాలా సహకరించారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజున వారు ఇక్కడ ఉండటం సంతోషకరం. మరి వారి ఆధ్వర్యంలో వారు కూడా ఇందులో ఉన్నారు, భాస్కరయ్య గారు కూడా ఉన్నారు, బిషప్ గారు. మరి వారి అన్వేషి టీవీ అప్పుడు వచ్చేది, అది బంద్ అయిపోయిందని మొన్ననే అనుకున్నాం. కానీ తిరిగి మళ్ళీ అది స్టార్ట్ అయింది, అన్వేషణ అనేది స్టార్ట్ అయింది కనుక సత్యాన్వేషణ స్టార్ట్ అయింది కనుక ఈ సత్యాన్వేషణలో ద్వారా సత్యం అనేది ప్రజలకు ఇంకా బయటికి పోవాలి కనుక మరి దాని కొరకు కూడా మనం అందరం కూడా ముఖ్యమైనటువంటి చేయాల్సింది ఏంటంటే ప్రార్థన కూడా చేయాలి. మనము ఏదో కూర్చొని మనం అందరం సపోర్ట్ కొడితే సరిపోదు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో పాటు మనమంత సహకారం అందరం కూడా మరి ఇక్కడ చేయవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. మరి ఇంకా ఇది ముందుకు చాలా ఘనంగా ఈ స్థలం నుంచి ఇంకా మంచి బెటర్ ప్లేస్లోకి కూడా మనం పోవాలా. ఇది ఒక ఆఫీస్ ఉండాలా, అంత మట్టుకే ఇది. కాకపోతే మంచి ఒక స్టూడియో అనేది కూడా రావాలా. ఎవరు వచ్చినా కూడా ఆశ్చర్యపడే విధంగా ఏదో ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ మాత్రమే కాకుండా ఇంకా కొందరు దాగి ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొని రావాలి. ఇందాక మరి పాస్టర్ గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పింది కనుక అటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా బయటికి రావాలి కనుక వారిని షూట్ చేయాలంటే ఒక స్టూడియో కావాలి మనకు. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం, మన వంతు సహకారం అందరం కూడా అందిద్దాం. నాకు చేతనైనంత మేము చేయటానికి తిరిగి కొన్ని ప్రారంభించాలనే విషయాలలో మత్తయ్య ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మరి ఈరోజు నా అన్నగారు కూడా కలవటం సంతోషకరంగా. అంటే తిరిగి వాటన్నిటిని కూడా మళ్ళీ స్టార్ట్ చేయటం. ముందు ఏ విధంగా అయితే ఎప్పుడు ఎక్కడ ఏదైనా అయినప్పుడు ఒక ఎస్ఎంఎస్ వచ్చేది మాకు, ఆ టైంలో యవనస్తులకు మళ్ళీ ఆ ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ చేయగానే అందరు వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అటువంటి యవనస్తుల గుంపు ఒకటి తయారైందన్న, త్వరలో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. సో మీరు ఒక్క ఎస్ఎంఎస్ పెట్టగానే ఆ కాంటాక్ట్ మీకు రావాలంతే. ఆ కాంటాక్ట్ రాగానే ఏంటంటే వాళ్ళందరూ తిరిగి ఏ ప్లేస్ పోవాలన్నా ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలా.
అండ్ అట్ ద సేమ్ టైం సిద్ధురన్న కూడా ఇక్కడ ఉన్నారు అడ్వకేట్గా. మరి వారు చేయాల్సినటువంటి పనులు వారు కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. అంతేకాకుండా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా దేవుని నామానికి మహిమకరంగా ఉండే విధంగానే మనము పనులను చేసుకుంటూ మనం వెళ్దాం. కానీ మన పైన మనం బురదలు చల్లేటటువంటి విషయాలు ఏమన్నా ఉంటే దాన్ని ఇక్కడనే పాతి పెట్టేద్దాం. అటువంటి చేయకుండా ఏదైతే బయటికి వెళ్ళాలో, ప్రజలకు సత్యం ఏదైతే తెలియాలో వాటిని మనం తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దాని కొరకు మన యొక్క కృషిని కంప్లీట్గా 100% మన యొక్క కృషిని ఇక్కడ మనం పెట్టాలని నా యొక్క విజ్ఞప్తి. మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.